నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. క్షణక్షణం ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచే ఆ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో అభ్యర్థుల మార్పు, ఇన్ఛార్జీల మార్పు రకరకాలుగా ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయింది అంతా. సో దీంతో అభ్యర్థులు కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా కొంత అసంతృప్తితో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ నియోజకవర్గం పెనమలూరు. వాస్తవానికి పెనమలూరులో కొలుసు పార్థసారథి ఆయనకి మంచి పట్టు ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కూడా మంచి బలమైనటువంటి వ్యక్తే ఉన్నారు. ఆయన బోడే ప్రసాద్. చాలా ఆసక్తికరంగా ఇప్పుడు రాజకీయాలు అక్కడ మారుతున్నాయి. అదేంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినటువంటి కొలుసు పార్థసారథి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆల్రెడీ రంగం సిద్ధమైపోయింది. ఇలాంటి సందర్భంలో ఆయన పెనమలూరు నుంచే పోటీ చేయటానికి ఆసక్తిగా ఉన్నారు. మరి పార్థసారథి పెనమలూరు నుంచి పోటీ చేస్తే టీడీపీ తరపున మరి బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు. వాస్తవానికి ఇక్కడ మార్పుల విషయంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో పెడన నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ను పెనమలూరుకి పంపించారు. ఆ కసి కోపం అంతా తీర్చుకోవాలి, ఎలాగైనా ఇక్కడ మనం పార్టీ మారినా మనం గెలవాలి, మనం ఏంటో చూపించాలని పార్థసారథి ఆయన అనుచరులు చాలా బలంగా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొలుసు పార్థసారథి చెప్పినట్లు విని ఆయన ప్రతిపాదనను అంగీకరిస్తే మరి బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి ఇంకో పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే టీడీపీలో సీనియర్గా ఉన్నారో గద్దె రామ్మోహన్, ఆయన బోడే ప్రసాద్ నివాసానికి వెళ్ళి మంతనాలు జరిపారట. మరి ఈ మంతనాల వెనుక ఏంటో ఆంతర్యం అర్థం కావట్లా. అంటే దాదాపు పెనమలూరులో పార్థసారథి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో మరి బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి? ఆయన పెనమలూరు నుంచి వేరే నియోజకవర్గానికి వెళ్ళటానికి ఇష్టపడతారా? ఆయన అంగీకరిస్తారా? ఆయన ఒప్పుకున్నా ఆయన అనుచరులు యాక్సెప్ట్ చేస్తారనేది ఇక్కడ కీలకంగా మారింది. మరి ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఏ రకంగా పరిష్కరిస్తుంది? ఎందుకంటే చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. వాస్తవానికి పార్థసారథికి పెనమలూరు లేదా నూజివీడి టికెట్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆయనకు ఆఫర్ ఇచ్చినట్లు, దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీతో విభేదించి ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో గత ఎన్నికల్లో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ, 11,000 చిల్లరతో ఓట్లతో బోడే ప్రసాద్ ఓడిపోయారు. అంతకుముందు ఎన్నికల్లో బోడే ప్రసాద్ ఆయన గెలిచారు. ఇట్లాంటి నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి రాజకీయాలు. వాస్తవానికి పెనమలూరులో పార్థసారథికి టికెట్ రాకుండా చేసింది జోగి రమేష్ అని, ఆయన కావాలని పెనమలూరుకి రావడానికి ఇదే కారణం అని పెనమలూరులో ఈ పార్థసారథి అనుచరులు కానీ ఆయన మిత్రులు అంతా ఇదే భావిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆయనకి ఎలా అయినా చెక్ పెట్టాలి కాబట్టి నేను పెనమలూరు నుంచే పోటీ చేస్తాను అనే ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నేతల దగ్గర కూడా ఉంచారట. ఇప్పటికే చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఏమీ లేకపోతే గద్దె రామ్మోహన్ బోడే ప్రసాద్ ఇంటికి ఎందుకు వెళ్తారు అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఏం జరుగుతుంది, అసలు పెనమలూరుకి తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది.